హలో గాయ్స్, ఈరోజు పెరుగు చారు చేయడం చూపిస్తున్నా అండి. పిల్లలు అడిగారు అందుకని చేస్తున్నా. బాగుంటుందండి. కొంచెం కోల్డ్ అయింది, ఏమనుకోకండి. నేనండి ఒక 30 రూపీస్ పెరుగు ప్యాకెట్ తెప్పించినండి. దాంట్లో సగం వాడుతున్నా. దానికోసం 50 గ్రామ్ బేసన్ పిండి తెప్పించిన. ఆల్రెడీ ఇది బజ్జీల కోసం అండి 50 గ్రామ్ తెప్పించిన. ఎప్పుడు ఉంటుంది ఇంట్లో, కానీ ఇప్పుడు అయిపోయింది అందుకని తెప్పించిన. అయితే దాంట్లో 2 స్పూన్లు పెరుగు చారులో వేసిన అండి. ఆల్రెడీ పెరుగు చారు కోసము పెరుగు బేసన్ అంతా కలిపి పెట్టేసిన, సాల్ట్ కారం పొడి అంతా. ఇప్పుడు ఇది బజ్జీల కోసం కొంచెం సాల్ట్, తినే సోడా, కొంచెం కారం పొడి అండి వేసుకొని కలుపుకొని బాగా పలుచగా బజ్జీలాగా వేసుకోవాలి చిన్న చిన్నగా. సో ఏమైందంటే కొంచెము వేడిగా కాలేదు నూనె, అదే వేసి చూసిన, ఇప్పుడే వేడెక్కింది. కానీ పర్లేదు, బజ్జీలు చారులో కూడా ఉడికిపోతాయి. కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేకుంటుంటుంది. చారులో వేసి ఉడకబెట్టేస్తే పర్లేదు, అలా ఉడికినా అరిగిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వేసేటివన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అన్ని బజ్జీలు. చారులో వేస్తాం కదా, పలసగా వచ్చిన గట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అవి అయ్యేంత వరకు ఉల్లిగడ్డ కోసేసినండి. ఉల్లిగడ్డ కోసేసుకొని పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు అదంతా రెడీ చేసుకున్నాం. అది జారిపోతుంది ఉల్లిగడ్డ. దాని తర్వాత అప్పటిదాకా అవి ఫ్రై అయిపోయినాయండి బజ్జీలు. అవి తీసి పక్కన పెట్టేసుకున్నాం. తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను అండి నేను. ఎందుకంటే అదే కడాయిలో జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. దాంట్లోనే మన ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కరివేపాకు అంతా వేసుకోవాలి. బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చిందో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మంచిగా ఎల్లిపాయలు బాగా వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగా వేసుకొని కలుపుకొని బాగా ఇలా వేయించుకొని ఇందులో పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే పెరుగు చారు బాగా పసుపు వేసి వేగితే మంచి వాసన వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాంట్లో బజ్జీలు కూడా వేసుకోవాలి. అది మసిలితే చూడండి ఎంత బాగున్నదో. బాగా మంచిగా ఉంటుందండి, కలర్ఫుల్గా. ఫుడ్ కూడా బాగా తినబుద్ధి అయితే సమ్మర్లో ఈ డిష్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాం.